అందరూ ఎలా ఉన్నారు? చాలా చాలా హ్యాపీగా ఉన్నా. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేతా భరత్ వ్లాగ్స్. ఫైనల్గా నేను యూఎస్ వెళ్ళిపోతున్నాను మా హస్బెండ్ దగ్గరికి. ఆఫ్టర్ 1.5 years చాలా చాలా స్ట్రగుల్స్ చాలా వచ్చాయి మాకు. అవన్నీ దాటుకొని ఈరోజు నేను తన దగ్గరికి వెళ్ళిపోయే రోజు వచ్చింది. కానీ అందరినీ వదిలి వెళ్ళిపోవడం అంటే ఇట్స్ నాట్ ఈజీ. మమ్మీ, డాడీ అందరినీ ఫర్ ది ఫస్ట్ టైం నేను యూఎస్ఏకి ట్రావెల్ చేయబోతున్నా, అది ఎలోన్గా. ఫ్లైట్ జర్నీ కూడా ఫస్ట్ టైం, ఇంటర్నేషనల్ ఫ్లైట్ జర్నీ. ఇంతవరకు ఎక్కడికి నేను ఎలోన్గా వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం. ఎలా ఉండబోతుందో చూద్దాం. నాకు ఏదో నర్వస్గా ఉంది అండ్ ఎక్సైట్మెంట్గా కూడా ఉంది, తనని కలవబోతున్నాను అని. అండ్ ఏంటో ఈ డిఫరెంట్ ఫీల్, ఎలా ఉంటుంది ఏంటి, ఫుడ్ ఎలా ఉంటుంది ఫ్లైట్లో, అన్నీ చూపిస్తాను నేను మీకు. నన్ను చాలా మిస్ అయ్యేది మాత్రం మమ్మీ, చాలా చాలా మిస్ అవుతుంది. అండ్ ఆఫ్కోర్స్ డాడీ. మా చెల్లి అస్సలు మిస్ అవ్వదు, వీడియో చూస్తే నన్ను చంపేస్తుంది. చాలా మిస్ అవుతుంది ఫస్ట్ మా చెల్లి. అండ్ లేట్ చేయకుండా బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. నా ఫ్లైట్ వచ్చేసి నైట్ 9:30, అక్కడ 6 వరకు ఉండాలి. సో లెట్స్ గో. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి కేక్ కట్ చేయించారు, సెండ్ ఆఫ్ కేక్. అలా ఫ్యామిలీతో ఫొటోస్ అన్నీ దిగేసి వీళ్ళు కూడా నాకు సెండ్ ఆఫ్ అక్కడ ఇచ్చేసారు. అండ్ వి స్టార్టెడ్ టు హైదరాబాద్. అండ్ నాకు లోపల ఏదో ఫీలింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇది ఇంతకు ముందు వరకు నేను దాన్ని ఫేస్ చేయలేను. బట్ ఇట్స్ టూ డిఫికల్ట్ టు ఫేస్ దిస్. బాధ, సంతోషం, అందరిని వదిలేకపోతున్నాననే ఒక దుఃఖం అనేది ఉంటుంది కదా, అది అమ్మో, అది నేను ఇప్పటివరకు ఎప్పుడూ ఫేస్ చేయలేదు. యాక్చువల్గా నేను ఇంకో కొద్దిసేపట్లో లోపలికి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ నేను అందరి ఎమోషనల్గా నేను ఫీల్ అయింది మమ్మీ దగ్గర, అందరి దగ్గర. అది క్యాప్చర్ చేయలేకపోయినా. ఎందుకు అని అంటే దానికన్నా ముందు నాకు 1/2 hour కొంచెం లేట్ అయిపోయింది. అక్కడ డాలర్స్ తీసుకోవడానికి అక్కడ వాడు పాన్ కార్డ్ సంథింగ్ అవన్నీ అడిగేసరికి అక్కడ కొంచెం లేట్ అయిపోయింది. ఇక్కడ తొందరగా ఫొటోస్ దిగేసి నేను లోపలికి స్టార్ట్ అయిపోయాను. అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయిపోయినా. ఎందుకంటే కొంచెం టైం ఉంటే వాళ్ళతోని టైం స్పెండ్ చేసేదాన్నేమో లోపలికి వెళ్ళే ముందు అని కొంచెం నేను రిగ్రెట్గా ఫీల్ అయిపోయినా. అండ్ క్యాప్చర్ చేయలేకపోయినా వాటిని మెమొరీస్గా. సో నేను లోపలికి వెళ్ళిపోబోతున్నా. అక్కడ నేను ఎంత హెవీగా ఫీల్ అయినా అంటే, ఎప్పుడు ఎవరం ఎలా ఉంటామో తెలియదు కదా. నేను అనుకోలేదు ఇంత దూరం అందరినీ వదిలి వెళ్ళిపోతాను అని. ఆ షాక్లోనే సగం ఉండిపోయాను నేను. అండ్ వెళ్ళాలి కదా, తప్పదు. బికాస్ మా హస్బెండ్ కోసం నేను వెళ్ళాలి, తన కోసమే నేను వెళ్ళాను. ఎంత కష్టమైనా సరే, నాకు వెళ్ళాలని లేకున్నా సరే, తన కోసమే నేను ఇంత దూరం వెళ్ళాలి అని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి నేను వెళ్ళాను. ఇక్కడ నేను ఇమిగ్రేషన్ దగ్గరకు వచ్చాను. చాలా చాలా జనాలు ఉన్నారు. ఆ జనాలను చూసి ఫస్ట్ నేను భయపడిపోయాను. తర్వాత ఒక 1/2 hour పట్టింది దానికి. అండ్ నేను నా గేట్ నెంబర్ వెతుక్కుంటూ అలా
ఎయిర్పోర్ట్లో ఎంజాయ్ చేస్తూ వెళ్ళాను అన్నీ మర్చిపోవడానికి. అండ్ ఇక్కడ వెయిటింగ్ హాల్లో కూర్చున్న తర్వాత ఐ ఫెల్ట్ ఇంకా ఏడుపు వచ్చేసింది. అందరిని వదిలి వెళ్ళిపోతున్నా అని మళ్ళీ గుర్తొచ్చింది. అక్కడ నేను కంట్రోల్ చేసుకోలేకపోయా. అండ్ మై ఫస్ట్ ఇంటర్నేషనల్ జర్నీ అలా స్టార్ట్ చేయబోతున్నా. ఫ్లైట్లోకి వెళ్ళబోతున్నాను నేను. ఏదో ఎక్సైట్మెంట్ అండ్ హ్యాపీనెస్ కూడా వచ్చేసింది అనుకో, ఎందుకంటే మా హస్బెండ్ దగ్గరికి వెళ్తున్నా అని. ఐఎమ్ ఫ్లయింగ్ హై. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఎమోషనల్. చాలా చాలా బాధేసింది. అమ్మో ఇంత దూరం వెళ్ళిపోతున్నా నేను అని మళ్ళీ ఒక్కసారిగా నాకు కళ్ళలో వాటర్ వచ్చేసి హైదరాబాద్ టు దుబాయ్ ఎక్కిన తర్వాత 1 అవర్కి నాకు ఫుడ్ వచ్చింది. నేను ఆబ్వియస్గా నాన్ వెజే తీసుకున్నా, వెజ్ తినలేం కదా. సో నేను మటన్ బిర్యానీ తీసుకున్నా. అండ్ అక్కడ నేను అవన్నీ ఏం తినలేదు, కానీ ఒక మటన్ బిర్యానీ టేస్ట్ చేసా. ఓకేగా ఉంది. అండ్ నాకు డిజర్ట్ చాలా చాలా నచ్చింది. నేను దాంతోనే కడుపు నింపేసుకున్నా. చాలా బాగుంది కానీ డిజర్ట్. అలా మూవీ చూస్తూ డిజర్ట్ మొత్తం కంప్లీట్ చేసేసా, ఎంజాయ్ చేసా. యాక్చువల్గా నేను దుబాయ్ ఎయిర్పోర్ట్లో దిగేసాను. అండ్ బోర్డింగ్ పాస్ మీద గేట్ నెంబర్ ఇవ్వలేదు. అలా వెతుక్కుంటూ మెట్రో ఎక్కేసి నా వెయిటింగ్ హాల్ గేట్ నెంబర్ దగ్గరికి వెళ్ళాలి కదా, అక్కడికి వెళ్ళిపోయాను మెట్రోలో. అలా ఒకరు పరిచయం అయ్యారు. అలా టైంపాస్ చేస్తూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయా. అండ్ నా గేట్ నెంబర్ కూడా వచ్చేసింది. అలా అన్నీ ఎంజాయ్ చేస్తూ దుబాయ్ ఎయిర్పోర్ట్లో చూస్తూ, ఫస్ట్ టైం కదా కొంచెం ఎక్సైట్గా ఫీల్ అయిపోయాను, చాలా బాగుంది అని. నా వెయిటింగ్ హాల్ దగ్గరికి వెళ్ళే ముందు నేను చాలా టైర్డ్ అయిపోయినా కాబట్టి ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ కూర్చున్న తర్వాత యాక్చువల్గా హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఫ్లైట్లోకి ఎక్కేసా దుబాయ్ టు అండ్ వాషింగ్టన్ DC. సో కొంచెం ఎక్సైట్మెంట్, హ్యాపీనెస్ చాలా వరకు నేను ఫీల్ అవుతూ ట్రావెల్ చేసా. అండ్ నాకు ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ రాలే ఈ ట్రావెల్లో. చాలా బాగా జరిగింది. దుబాయ్ టు వాషింగ్టన్ DC ఫ్లైట్లో కొంతసేపటికి నాకు ఫుడ్ వచ్చింది. అది చాలా చండాలంగా ఉంది, నాకు అస్సలు నచ్చలేదు. తినకుండానే పడుకునేసా. మళ్ళీ లేచి మూవీ పెట్టుకొని చూశాను. స్నాక్స్ ఇచ్చారు, చికెన్ శాండ్విచ్ ఐ థింక్ సో. తర్వాత జ్యూస్ ఆర్ కాఫీ, నాకు ఇంట్రెస్ట్ లేకుండా వాటర్ తీసుకొని తాగేసి మూవీ కంటిన్యూ చేసాను. మళ్ళీ దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ వచ్చింది. బ్రేక్ఫాస్ట్ బాగుండే, తినేసా. అండ్ తిన్న తర్వాత నాకు అస్సలు నిద్రే పట్టలేదు, ఎందుకంటే ఎగ్జైట్మెంట్లో. అండ్ ఇంకొక 2 or 3 hours ఉంది. ఆ టైంలో నేను విండో ఓపెన్ చేసి చూసా. వ్యూ మాత్రం సూపర్బ్, అసలు చాలా చాలా బాగుంది. అండ్ ఎగ్జైట్మెంట్ కూడా స్టార్ట్ అయింది. ఇంకొక 2 hours నేను మా హస్బెండ్ని చూస్తాను అని. అండ్ దిస్ ఈజ్ USA. అక్కడక్కడ స్నో పడింది. అలా చూస్తూ ఎంజాయ్ చేస్తూ గడిపేసా ఆ టైంని. నాకు ఫ్లైట్లో తను పరిచయం అయింది, ఏమి అని. ఎంత స్వీట్ అంటే, నాకు చలి పెడుతుంది అనేసరికి తన జాకెట్ ఇచ్చింది. సో యాక్చువల్గా ఐమ్ వెయిటింగ్ ఫర్ మై హస్బెండ్. నాకు ఇమిగ్రేషన్కి ముందు నేను
ఇంతకుముందు నేను చెప్పాను కదా ఈమె పరిచయం అయిందని, తన ఫోన్లో నుంచి నేను కాల్ చేశాను, ఇట్లా నేను ఫ్లైట్లో నుంచి దిగాను అని చెప్పి. కానీ తను నేను లేట్ అవుతుందేమో మళ్ళీ కాల్ చేస్తుంది అనుకున్నాడు. కానీ నాకు అక్కడ వైఫై కూడా కనెక్ట్ కాలేదు, నాకు సిగ్నల్స్ ఏం రాలే. సో నేను మళ్ళీ కాల్ చేయలేదు. నేను ఇమిగ్రేషన్ అది ఒక 1/2 అవర్ 40 మినిట్స్ పట్టింది ఇమిగ్రేషన్. దాని తర్వాత తను వస్తాడేమో, వచ్చేసి ఉంటాడు అని అనుకున్నా. కానీ పాపం తనకి మళ్ళీ నేను కాల్ చేయలేదు కదా, తను రాలేడు. సో మేము కొంచెం రిగ్రెట్గా ఫీల్ అయ్యాను. నేను రాకముందే తను ఉండాలి అని అనుకున్నాడు. కొంచెం తను రిగ్రెట్గా ఫీల్ అయ్యాడు, ఎందుకంటే రాలేకపోయినా అని చెప్పి నన్ను వెయిట్ చేయించాను అని అనుకున్నాడు. తను అలా ఫీల్ అయిపోయాడు. ఏమని పిలుస్తావు? కన్నమ్మ అంటాను. Wind is blowing through our hair, the lights are shining everywhere. From up above and down below, we fall into the afterglow. So now, this is the perfect night tonight. అండ్ తనని చూసాక నేను షాక్లో ఉన్నా, ఎందుకంటే డైలీ వీడియో కాల్లో చూసి సడన్గా చూసేసరికి ఇది కళ నిజమా అనే మూడ్లో ఉండిపోయా. కానీ హీ సో ఎక్సైటెడ్ అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. అండ్ ఫైనల్లీ వీఆర్ టుగెదర్, సో హ్యాపీ.